హాయ్ ఫ్రెండ్స్, నేనంటే మై ఛానల్. ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక టీ స్పూన్ నెయ్యి వేసాను, తర్వాత 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా అన్నీ వేసాను. అవి వేగాక బంగాళదుంపలు, బీన్స్ వేసాను. అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం టమాటా, మీడియం సైజు టమాటాలు 2 వేసాను. కొంచెం సాల్ట్ వేసి మగ్గించాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంతసేపు మగ్గించాను. చూడండి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం మిల్ మేకర్లు వేడి నీళ్ళలో వేసి అవి కొంచెం వేసేసాను. చూడండి, అవి వేసి మొత్తం కలబెట్టేసాను. కలిపిన తర్వాత 2 గరిటెలు పెరుగు వేసాను. రెండు గరిటెలు పెరుగు వేసి అంతా కలబెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అది మొత్తం కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు రైస్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 1 గ్లాస్ రైస్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కలబెట్టాను ఫ్రెండ్స్. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, 2 గ్లాసులు వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 1 విజిల్ వచ్చాక ఆపేసాను ఫ్రెండ్స్. చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. రైస్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్, పొడిగా వచ్చింది. గోంగూర పచ్చడి, పెరుగు చట్నీతో సర్వ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వెజ్ బిర్యానీ, పెరుగు చట్నీ, గోంగూర పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు